నాని గారి ద పారడైస్ గ్లిమ్స్ ఒకటి రెడీ చేసేసుకున్నారంట. సో వాట్ ఎవర్ దే ట్రైయింగ్ టు డూ, ఆల్రెడీ సినిమా ఇంకా షూటింగ్ కాలేదు, ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్టింగ్ కొంచెం చిన్న చిన్న షూట్స్ అయితే చేశారు, దాని నుంచి ఒక గ్లిమ్స్ అయితే రెడీ చేశారంట. సో నాని గారి బర్త్డే ఈ ఫిబ్రవరిలో ఉంది, ఆ రోజు ఈ గ్లిమ్స్ ని రిలీజ్ చేద్దామా అని ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకో థాట్ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే, హిట్ 3 మేలో వస్తుంది. సో హిట్ 3 అయిపోయేంత వరకు కూడా పారడైజ్ గురించి ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ బయటకు వదలొద్దు అనే ఫీలింగ్ లో కూడా ఉన్నారంట. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి 2 జరుగుతున్నాయి థింకింగ్ ప్రాసెస్ వల్ల, ఇంకా ఏది కన్ఫర్మ్ కాలేదు. మేబీ హిట్ 3 నుంచి ఏదైనా, మేబీ నాకైతే టీజర్ అనిపిస్తుంది, ఎందుకంటే లైక్ ఫిబ్రవరి మేలో వచ్చేసే సినిమా. సో టీజర్ వస్తా నేను అనుకుంటున్నా, ఒకవేళ వస్తే టీజర్ అన్నది అదేనే వస్తుంది, లేదా ద పారడైజ్ నుంచి గ్లిమ్స్ వస్తుంది. అండ్ ఆల్సో ద పారడైజ్ గ్లిమ్స్ అయితే మాత్రం చాలా 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 బాగుందంట. ఇప్పటివరకు మనం చూసిన సినిమాలన్నింటిలో నాని గారి ఫిల్మ్స్ లో ఇది చాలా డిఫరెంట్ గా ఉందంట, చాలా బాగుందంట. అండ్ అనిరుద్ధ్ హీస్ డూయింగ్ లైక్, ఆయన ఎప్పుడైతే ఆయన వచ్చి ఆ గ్లిమ్స్ రెడీ అయిపోతుంది, ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. ఆలోచిస్తున్నారు ఇప్పుడు అంతే వాళ్ళు, హిట్ 3 చేద్దామా లేదంటే ద పారడైజ్ ఇచ్చేద్దామా అని ఫీలింగ్ ఉంది. మేబీ 2 చేయొచ్చు, మేబీ లైక్ 2 చేసినా కానీ ప్రస్తుతానికి ఇప్పుడు రాజాసాబ్ అండ్ ప్రభాస్ గారి ఫార్ములా లెక్క ప్రస్తుతం ఉన్న సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేసేసి, ఈ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ మీద నెక్స్ట్ అప్పుడు ప్రమోషన్స్ పెట్టుకుందాం అని థింకింగ్ లో కూడా జరుగుతుందంట. బట్ మ్యాన్ పారడైస్ మనం లాస్ట్ టైం ఎక్కువ మాట్లాడలేకపోయినాము. శ్రీకాంత్ ఓడెల, అనిరుద్ధ్, నాని అండ్ హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ ఏదో జరుగుతుంది బ్రో, చాలా క్రైమ్ డ్రామా, గ్యాంగ్స్టర్ డ్రామా అండ్ ఎవ్రీథింగ్ చాలా జరుగుతుంది. నీకేమనిపించింది ఇప్పటి వరకు? ఒకట్రా పారడైజ్ అనౌన్స్మెంట్ తర్వాత హిట్ 3కి దానికి జరగాల్సిన ఏమంటారని టాక్ అంటే ఉంది, కేక్ ఉన్నది టాక్, బట్ ఇట్ షుడ్ హావ్ బిన్ మోర్ అనిపించింది. ఎందుకంటే పారడైజ్ టుక్ చాలా వరకు ఇప్పుడు ఎలాంటిది హెచ్హెచ్విఎం అండ్ ఓజీ లెక్క అనమాట పరిస్థితి. బట్ హిట్ 3 కొంచెం ఇంకా బెటర్ ప్లేస్ లో ఉందనుకుంటున్నాను మార్కెటింగ్ పరంగా, ఆటి పరంగా. స్టిల్ పారడైజ్ నుంచి గ్లిమ్స్ అయితే రాకూడదని అనుకుంటున్నాను నేను ఆయన బర్త్డేకి, ఇన్ కేస్. ఎందుకంటే ఈ ప్రాసెస్ జరగాలి. అండ్ లెట్స్ ఒక పోస్టర్ గ్లిమ్స్ వద్దు, లెట్స్ ఒక పోస్టర్ వదలంచాలి, బట్ హిట్ 3 నుంచి ఒక గ్లిమ్స్ కావాలి. అంటే మొన్న వచ్చింది మర్చిపోయి గ్లిమ్స్ టీజర్ కావాలి. థింక్ అది ఇప్పుడు మేలో కదా, మే కంటే యూ హ్యావ్ 2 months. ఓకే 2 months అంటే టీజర్ పర్లేదు వదులుతారు. అండ్ ఐ థింక్ పారడైజ్ కి జస్ట్ అనిరుద్ధ్ గారు స్కోర్ ఇస్తే ఫినిష్ అవుతుంది. బట్ వాళ్ళు పెద్ద వాళ్ళకి అంత తొందర ఏం లేదు యాక్చువల్లీ, వాళ్ళు నిదానంగా వాళ్ళు దే కెన్ మేక్ ఇట్ వర్క్. బట్ ఐ థింక్ హిట్ 3 షుడ్ బి ఇన్ ద సెంటర్ అని అనుకుంటున్నా దీనికి మాత్రం. ఎందుకంటే తెలిసిందే నాని గారు ఈవెన్ సేమ్ థింగ్ హ్యాపెండ్ ఫర్ వీటికి కూడా, ఆయన కానీ సరిపోదా కానీ, అంటే లైక్ సరిపోదాకి ఎంత బజ్ ఉన్నా కానీ సరిపోదా నుంచి ఇన్ఫర్మేషన్ బయటికి వదలలేదు ఆయన వచ్చేంత వరకు. అంటే లైక్ అది కరెక్టే, కాకపోతే ఆయన ఏం చేశారంటే ఈ సినిమా రిలీజ్ కి 2 days ముందు అయినా లేకపోతే 5 days తర్వాత అయినా అట్లా ఆ మార్జిన్ లో పెట్టుకుంటాడు నెక్స్ట్ సినిమా గురించి అనౌన్స్మెంట్ కానీ వీడియో కానీ. సేమ్ హ్యాపెండ్ విత్ హిట్ 3 లైక్ సెప్టెంబర్ మన ఇది ఏ రోజు వచ్చింది, సెప్టెంబర్ 5th వచ్చింది, సెప్టెంబర్ 5th. ఎందుకంటే గోట్ అదే రోజు రిలీజ్ అయింది, అదే రోజు వచ్చింది మన హిట్ 3 అనౌన్స్మెంట్, ఆల్సో టీజర్ అనేది. సో అట్లా కూడా ఉంటది, ఆయన ప్లానింగ్ అట్లా ఉంటది. సో ప్లానింగ్ అలా ఉంటది కాబట్టి హిట్ 3 షుడ్ బి ఇన్ ద సెంటర్ నా ఫీలింగ్. ఇట్స్ ఫైన్, వీ కెన్ వెయిట్ పారడైజ్ కి. డెఫినెట్లీ. బట్ అంటే నాకు ప్రస్తుతానికి హిట్ 3 మీద అంత ఎక్సైట్మెంట్ లేదు బ్రో, ఐల్ బి వెరీ ఆనెస్ట్. లైక్ బికాస్ ఆఫ్ బ్రో ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఎట్లా అంటే హిట్ 1 నాకు చాలా చాలా ఇష్టం. ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమా చాలా బాగుందంటే లేదు, ఇట్ వాస్ ఓకే గుడ్ మూవీ. బట్ దాంట్లో క్యారెక్టరైజేషన్, రాసుకున్న విధానము, క్లైమాక్స్ వచ్చేంత వరకు కూడా సినిమా చాలా మంచి అనిపిస్తుంది నాకు, ఎంగేజింగ్. అండ్ ఆల్సో తెలంగాణలో ఒక ఇన్వెస్టిగేటివ్ టీము అండ్ ఆల్సో ఒక తెలంగాణ బేస్డ్ హీరో ఇంతకంటే ఆథెంటిక్ గా వెళ్ళడు అనే ఫీలింగ్ లో క్రియేట్ చేసి పెట్టిండు ఆ సినిమాలో. చాలా చాలా నచ్చింది. క్లైమాక్స్ తీసుకొచ్చి ఆగమట్టించిన వేరియేషన్ అని. సెకండ్ మూవీ నాకు అసలు ఏ రకంగా కూడా అంత అనిపించలేదు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఓకే బాగానే అనిపించింది, ట్విస్ట్లు అక్కడక్కడ బాగానే అనిపిస్తుంది, ఓకే బాగానే అనిపిస్తుంది, కానీ కూర్చోలే మళ్ళీ రీవాచబిలిటీ అంత అనిపించలేదు. హిట్ 1 కూడా అంత రీవాచబిలిటీ అనిపించకుండా కానీ దానికంటే ఒక ఆథెంటిసిటీ అనిపిస్తుంది నాకు. యాజ్ అ హోల్ ఈ సిరీస్ వైజ్ కూడా, యాజ్ అ హోల్ కూడా ఎందుకు ఇప్పుడు థర్డ్ పార్ట్ వస్తుందా, ఓకే నేను ఖచ్చితంగా నేను చూసేయాలి అనే ఫీలింగ్ అయితే రావట్లేదు, ఎక్సైట్మెంట్ అంతా రావట్లేదు. ఓన్లీ ఎక్సైట్మెంట్ ఐ హ్యావ్ ఫర్ దిస్ మూవీ ఈజ్ నాని, అంతే. అండ్ ఆల్సో నౌ శైలేష్ కమింగ్ ఆఫ్టర్ సైన్ దో, అది ఇంకోటి. ఓకే జనంతా చూసుకోవాలి ఏంటి సిచ్యువేషన్, బట్ నాని గారు ఉన్నారు కాబట్టి చూసుకోవాలి. హిట్ 3 ఎండ్ అయ్యేది ఇంకొక నెక్స్ట్ ఫిలిం కి లైక్ క్యారెక్టర్ అండ్ యాక్టర్ ని లాంచ్ చేస్తారంట. అండ్ అతను ఇంకా బిగ్గర్ స్టార్ అంట, బాలకృష్ణ. లైక్ బాలకృష్ణ గారు అంటావా? బాలకృష్ణ అంటే ఇంకా వేరే ఉంటది. ఇంకో ఎవరు అన్నారు బ్రో, బాలకృష్ణ, రవితేజ నడుస్తుంది ఒకటి, రవితేజ గారిదా నేను బాలకృష్ణ. అరే టచ్ పట్టుకొస్తాడు కదా బాలయ్య గారు. బాలకృష్ణ ఉంటే మాత్రం అది వేరే ఉంటుంది. ఆయన మనం అనుకుంటాం ఇట్లా ఒక రకమైన క్రిటిసిజం ఉంటది ఆయన సినిమాల్లో,
వేవ్ లెంత్ డిఫరెంట్ ఉంటది. ఒకవేళ నువ్వు హిట్ ఆ! లాంటి దాంట్లోకి తీసుకొస్తే ఐ వాంట్ ఆ! సీరియస్ బాలయ్య మూవీ మ్యాన్. ఏయ్! నీకేమంటే లైక్ యాక్చువల్లీ మన 'సీతారాం రాజు' క్యారెక్టర్ ఉంటది చూడు. లైక్ గ్లాసెస్ పెట్టుకొని క్లీన్ షేవ్ విత్ సమ్ లెదర్ జాకెట్ ఆర్ సమ్ లైక్ టీ షర్ట్ అండ్ పైన షర్ట్ ఏసుకొని ఏ సినిమా? ఆ! అర్థం కావట్లేదు. ఏ సినిమారా? 'డాకూరా' సీతారామరాజు నాకు అర్థం కావట్లేదు. 'సీతారాం.' ఆ! ఆ! సో, ఆ లుక్‌కి నువ్వు జస్ట్ పుట్ సమ్ లైక్ హిట్ 4 అని టైటిల్ పెట్టుకుంటే ఐ థింక్ ఇట్ వర్క్స్ మ్యాన్. దే కెన్ కంటిన్యూ దట్ లుక్. బావుంటదది. బట్ ఏమో ఈ హిట్ 4 గురించి ముందైతే హిట్ 3 గురించి మాట్లాడదాం. రాదంతా సిట్యుయేషన్ గాని. నాని ఇప్పుడు ఇది మూవీస్ కాబట్టి మార్కెటింగ్ అయిపోద్దేమో హిట్ 4లో బాలయ్య గారా? క్వెషన్ మార్క్. అంత లేదు సిట్యుయేషన్ ప్రస్తుతానికైతే. బట్ హిట్ 3 కంటే పారడైస్ కంటే బ్లడీ రోమియో మీద నీకు ఎక్కువ ఉంది. యాహ్! ఎందుకు ఐ డోంట్ నో వై మ్యాన్. యాహ్! సుజీత్ 'బ్లడీ రోమియో' అనేసరికి ఈస్ లైక్ రూమర్ సుజిత్ మూవీ. టైటిల్ ఫర్ సుజిత్ ఎక్స్ నాని గారు. నాకసలు లైక్ ఈ నాని గారి లైనప్ చూస్తేనే మతిపోతుందిరా. ప్రతి ఒక్కరు మన తెలుగులో ప్రతి ఒక్కరి స్టార్ లైనప్ మామూలుగా లేదు. ఎన్టీఆర్ గారు అండ్ ఆల్సో నెల్సన్ ఈస్ డూయింగ్ అండ్ ఆల్సో లైక్ ప్రతి ఒక్కరికి రామ్ చరణ్ గారు ఐ థింక్ సుకుమార్ నెక్స్ట్ లైనప్ నెక్స్ట్ ఇంకోటేదో అనౌన్స్‌మెంట్ జరుగుతది అనుకుంటా. సుకుమార్ అయితది. గారి అది తర్వాత ఉంది. కూడా ఇంకోటేదో సంథింగ్. ఎవ్రీవన్ మన అల్లు అర్జున్ తెలుగులో మాత్రం లైనప్ మామూలుగా లేదు. అట్లీ మూవీ ఇది ఒకటి ఉంది. ఇంకోటి అండ్ ప్లాన్ చేస్తున్నారు ఆయన. త్రివిక్రమ్ గారి మూవీ. త్రివిక్రమ్ మూవీ ఇంకా ఎవ్రీవన్ హ్యాస్ రియల్లీ గుడ్ లైనప్. నాని గారిది చాలా బాగుంది. రియల్లీ ఎక్సైటెడ్. బట్ పారడైస్ గ్లిమ్స్ అయితే ఇప్పుడు రావద్దు నా దృష్టిలో నువ్వు అన్నట్టుగా. హిట్ 3 ఇంకా ఎక్కువ పెంచండి. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ కూడా స్టోరీ ఇంకా బాగా పెరగాలి. లైక్ డల్‌గా వెళ్ళిపోయినాయి 2 ఎపిసోడ్‌లు 2 మూవీలు. ఇది పార్ట్స్. దీనిలో నాని ఉన్నారు కాబట్టి నాని తీసుకొచ్చే క్వాలిటీ ఏంటి? అది నాకు కావాలి ఈసారి. లైక్ ఫస్ట్ 2 సినిమాల కంటే దీంట్లో నాని ఉన్నాడు కాబట్టి నాని కెన్ బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ అని నా ఫీలింగ్. దాన్ని మళ్ళీ ప్రూవ్ చేసేసేయండి. అంతకంటే నాకు ఇంకేం వద్దు. ప్రస్తుతానికి అది సిట్యుయేషన్. ఏ సర్టిఫికేట్ అంటారో ఈ సినిమా మొత్తానికే. నీకు ఎట్లాంటి అది లేదు. బట్ మనం పారడైస్‌తో స్టార్ట్ అయ్యి అంటే ఇంటికొచ్చినాము. బోన్స్ క్రంచ్ అయిపోవాలి. ఇంటెస్టైన్స్ క్రాక్ అయిపోవాలి. ఇంటెస్టైన్స్ బ్రెయిన్స్ క్రాక్ కావాలా? నూడిల్ కట్ అయితాయిరా. ఇంటెస్టైన్స్ కట్ అయిపోవాలి. బ్రెయిన్స్ నూడిల్స్ లాగా వద్దులే చండాలంగా ఉంది. ఇంటెస్టైన్స్ కూడా అలా నూడిల్స్ లెక్క అయిపోవాలి. పనిచేస్తుంది బ్రో. యాహ్! బట్ లావు గదా! ఏదైతే మరి బ్రెయిన్ మరి సన్నగుందిరా నీకోసం బ్రెయిన్. బట్ యాహ్! ఇది సిట్యుయేషన్. ఐ యామ్ ఎ వెజిటేరియన్ బై ద వే. అది ఈ లైక్ ఇది ఇట్లా అన్నమాట కానీలే. బట్ యాహ్! ఇది సిట్యుయేషన్. పారడైస్ ఆర్ హిట్ 3 ఈ రెండిట్లలో ఏదో ఒకటి వస్తది. హిట్ 3 వస్తదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే లైక్ ఇంకా చాలా టైం ఉంది పారడైస్‌కి. ఒక మంచి రోజు లైక్ మేబీ మే 1 మే 2 మే 3 నాడు వాళ్ళు అట్లా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే హిట్ రిలీజ్ అయిన నెక్స్ట్ డే దాని తర్వాత రోజు ఎప్పుడో ఒకసారి అట్లా రిలీజ్ చేస్తారు. అట్లా అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీ ఎక్సైట్‌మెంట్ ఎట్లుంది ప్రస్తుతానికి పారడైస్ మీద ఆర్ హిట్ 3 మీద? ఈ రెండిట్లో మీరు ఎక్కువ ఎక్సైట్ అయిన సినిమా ఏదో చెప్పండి కింద కామెంట్స్‌లో.